మేము పోకముందు ఎందుకు పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోలేదు అనేది ఒక ప్రధాన అంశం. లొంగిపోయేటువంటి పరిస్థితులు మేము పోకముందు కేవలం పెళ్ళిళ్ళకు పోవడము, ఫంక్షన్లకు పోవడం ద్వారా ఒక కేసులో, అట్రాసిటీ కేసులో ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి మధువంశీ కృష్ణారావును మీరు పట్టుకోలేకపోయారా? ఇంత చేతగాని పోలీసు వ్యవస్థ తెలంగాణలో ఉందా అనేటువంటి విషయాన్ని మేము ఈరోజు డీజీపీని అడగదలుచుకున్నాం. ఒక దళిత జర్నలిస్ట్ మీద, మాదిగ కులానికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మీద కులం పేరుతో దాడి చేసి లకారాలతో తిడుతూ ఆయన పిల్లం అంటే ఆమె అడ్డుకుంటా ఉంటే ఆమె గొంతు నులిమి ఈయనను కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ A1ని అరెస్ట్ చేయడానికి ఫంక్షన్కు పోతే పట్టుకోలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ పోలీసులు ఉన్నందుకు సిగ్గుపడతా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో ఏనాడు ఈ సోకాల్డ్ మీడియా అని చెప్పబడుతున్నటువంటి ప్రధాన మీడియాలు, అక్రిడేషన్ జర్నలిస్టులు ఎవరు మాట్లాడలేకపోయినా ఈరోజు ఒక అక్రిడేషన్ జర్నలిస్ట్ మీద దాడి జరిగితే డిజిటల్ మీడియాగా ఈరోజు ఆయనకు అండగా నిలబడి పోరాటం చేస్తున్నటువంటి మా అన్నలందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తాను. ఇక మేము మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈరోజు ఇదే మధువంశీ కృష్ణారావు లొంగిపోతున్నటువంటి క్రమంలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చిట్యాలకు చెందినటువంటి విలేకరి దంపతులు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినా అంటున్నారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే వారం రోజుల పాటు నువ్వు ఎక్కడ పడుకున్నావు అని అడుగుతున్నా. అదే రోజు నువ్వు కోర్టు పోవాల్సింది కదా, అదే రోజు డిఎస్పీ ముందుకు వచ్చి అసలు నేను అక్కడ పాల్గొనలేదని చెప్పేసి చెప్పాల్సింది కదా. మరి అదే రోజు ఈ దాడికి గురైనటువంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే నీకు సంబంధించినటువంటి ఒక బినామీని అక్కడికి పంపించి కేసు వెనక్కి తీసుకోలేకపోతే నేను చంపుతానని బెదిరించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు అక్కడ లేవు కదా. 5 లక్షల రూపాయలు ఇస్తా, ఇక నీకు అంతకన్నా ఇంకా మేము చేసేది ఏమున్నది అంటే ఒక మాదిగ జర్నలిస్టు 5 లక్షలు తీసుకొని కేసు వాపసు తీసుకొని ఇంట్లో పడ్డానా? భార్యకు జాబ్ పెట్టిస్తావు, నువ్వెవడు భయ్ జాబ్ పెట్టియడానికి? మధువంశీ కృష్ణారావు అనేటోడు ఎవడు? నేను జాబ్ పెట్టిస్తా అని హామీ ఇవ్వడానికి ఎవడు అని అడుగుతున్నాం. ఈరోజు కొందరు నకిలీ మేధావులు, నకిలీ జర్నలిస్టులు నాపై ఆరోపణలు చేయడం నన్ను బాధించింది. నాకు జర్నలిస్టులు అంటే అపారమైన గౌరవం ఉంది. ఏం అపారమైన గౌరవం? నీకు అంత గౌరవం ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ మీద వచ్చిన ఆరోపణలకు మాట్లాడాల్సింది. నువ్వు మాట్లాడకుండా ఇంటికి పోయి అర్ధరాత్రి ఆయనను, ఆయన భార్యను కొట్టేటువంటి గౌరవం అనేది ఇదేనా నీ గౌరవం? ఇవాళ ఫస్ట్ నువ్వు బెదిరించుడు ఇవాళ కాదు కదా. అక్కడ ఉన్నటువంటి చిట్యాల, భూపాలపల్లిలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ నువ్వు బెదిరిస్తూనే ఉన్నావు. ఈ కేసు ఈరోజు ఈ రవితేజ అన్న, అంటే కొంతమంది రవితేజ అంటారు, కొంతమంది రవీంద్ర అంటారు. ఈ రవీంద్ర అన్న, పుల్ల రవీంద్ర అన్న కేసు రాసి అంటే దాని గురించి వివరాలు బయట పెట్టేంత వరకు కూడా మిగతా జర్నలిస్టులు నిన్ను చూసి భయపడ్డరా అంటే నువ్వు వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నావు అనేటువంటి విషయాన్ని మేము అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇక ఏంటిది, గ్రామాల్లో జరిగే చిన్న చిన్న తగాదాలకు, ఘర్షణలకు కులము, రాజకీయ రంగు పులిమి పప్పం కడుపుకున్నాట. కులం లేకపోతే నువ్వు మాదిగోడ అని ఎట్లా తిట్టినావు? ఏం డామాలా? చిన్న చిన్న తగాదాలు ఒక జర్నలిస్ట్ను 22 సంవత్సరాలుగా జర్నలిస్ట్ రంగంలో ఉండి ఈరోజు అక్రిడేషన్ పొందినటువంటి జర్నలిస్ట్ మీద దాడి జరిగితే, మాట్లాడితే, నువ్వు కులం పేరుతో తిడితే, అరే మాదిగోడ అని నువ్వు అంటే మేము ఆ విషయాన్ని బయట పెడితే కులం రంగులు మేము వదులుతున్నామా? మేము నకిలీ మేధావులం, మేము నకిలీ జర్నలిస్టులమా? ఎవడు పులిమిండు? ఇది ఆయన మాదిగా ఆయన కాకుండా ఆయన ప్లేస్లో ఒక విలమాయనో, ఒక రెడ్ ఆయన ఉండేదంటే నువ్వు పోయి అలాగే ఆయనను, ఆయన పిల్లాన్ని అగ్రకులపులు అయితే కొట్టేదనివా? మాదిగోడు కాబట్టి కదా వీనికి ఎవడండా ఉంటాడు అనేటువంటి నీ ధైర్యమే కదా. ఎవడు రాడు వచ్చినా నేను చూసుకుంటా అనేటువంటి నీ బలిపే కదా ఇదంతా. మళ్ళీ కులం చూస్తున్నావు అంటే కులం పులుముతున్నానంటే ఎట్లా? ఎవడు పులిమిండు కులం? దళిత జర్నలిస్టు ఏం అంటే నువ్వు నీ అనుచరులు 7 మంది పోయి 8 మంది పోయి ఇంట్లోకి పోయి ఇంట్లో ఉన్నటువంటి ఒక దళిత కుటుంబాన్ని బెదిరించి చంపుతామని చెప్పి ఆయన ఇంట్లో సామాన్లు పగలగొట్టినటువంటి విషయం అంతా కులంకోణంలే కదా. మళ్ళీ కులం మేము మొలుతున్నాం అంటే ఎట్లా? ఈరోజు కులం కార్డు పెట్టుకొని కొందరు రాజకీయాలు చేయడం తగదు. చట్టం పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల నాకు అపారమైన గౌరవం ఉందట. నీకు అపారమైన గౌరవం ఉంటే 5 రోజుల తర్వాత, 6 రోజుల తర్వాత ఒక పృథ్వీరాజు, ఒక రఘువో, ఒక శ్రీనివాసు వచ్చేంత వరకు నువ్వు చట్టం ముందుకు ఎందుకు పోలేదు? మరి నీ కులపోడే కదా, నీ డిఎస్పీ నీ కులపోడే, ఎమ్మెల్యే నీ కులపోడే, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు నీ కులపోలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం రెడ్ల పాలన సాగుతూ ఉంటే భూపాలపల్లి జిల్లాలో మాత్రం విలమల పాలన కొనసాగుతూ ఉంది. దీనికి చాలామంది అనుకుంటున్నది ఏంటంటే గండ్ర సత్యనారాయణ ఒక్కడే కాదు, గండ్ర వెంకటరామరెడ్డి, గండ్ర సత్యనారాయణ ఇద్దరి బినామీ ఈ మధువంశీ కృష్ణారావు అనేటోడు. ఒక్కరికి బినామీ కాదు ఆయన.
ఇద్దరికి బినామీ, ఇద్దరు కలిసే డ్రామాలు ఆడుతున్నారు, ఇద్దరు కలిసే డిఎస్పీ సంపత్రావుని అక్కడ పెట్టుకొని వీళ్ళ రాజ్యం వెళ్తున్నారు. అక్కడ గుట్టల్ని, అక్కడ మురాన్ని, అక్కడ మట్టిని, అక్కడ ఇసుకను, ఏది కనబడితే అది భూములు, ఇక దళితులకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగినా ఎవడు ఏం పీకలేడనేటువంటి ధైర్యంతోనే గండ్ర వెంకటనారాయణరెడ్డి అలియాస్ గండ్ర సత్యనారాయణరావు అలియాస్ గండ్ర వెంకటనారాయణరెడ్డి పాలన కొనసాగుతూ ఉన్నది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూపాలపల్లిలో వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు. ఈరోజు నా మీద రౌడీ షీట్ లేకపోయినా ఏంటిది, తనను రౌడీగా పేర్కొంటున్నటువంటి ఇతర పార్టీల నాయకులు నా పైన రౌడీ షీట్ ఎక్కడ తెరిచి ఉందో నిరూపించుకోవాలని సవాల్ చేస్తున్నా. నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అన్ననాడే నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నా అనే విషయం మొదలదా? నీ ఊర్లో, నీ సొంత ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు, సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో ఆ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఓట్లు లెక్క పెడుతున్నటువంటి సమయంలో నీకు, నీ కుటుంబ సభ్యులకు, నీకు నీ పాలకు అంటే నీ పాలలకు మధ్యలో గొడవ జరిగినప్పుడు నువ్వు పోలీసులను కొట్టినటువంటి విషయం మొదలదా? నీ సొంత గ్రామంలో నువ్వు సర్పంచ్ నిలబడ్డప్పుడు నువ్వు కొట్లాటలకు పోయి సర్పంచ్ అభ్యర్థిగా నువ్వే దాడి చేసేదంటగా నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నది. ఎవరెవరి కాలం మొక్కినావు, నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినావు, నీ రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయలేదు? ఆ రౌడీ షీట్ ఓపెన్ కాకుండా సంపత్రావు ఎంత కాపాడిండు? ఆ సంపత్రావు కాపాడిండు కాబట్టి సంపత్రావు, సత్యనారాయణరావు, వెంకటరమణారెడ్డి ఈ ముగ్గురు చెప్పినటువంటి అన్ని దందాలు చేసుకుంటూ వచ్చి ముందు నిలబడ్డే నువ్వు కాదా? ఈరోజు పుల్ల రవీందర్ ప్రశ్నించిన కావచ్చు, ఇంతకుముందు హైదరాబాద్ నుండి ఒక జర్నలిస్ట్ మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఫోన్ చేసి బెదిరించినటువంటి బెదిరింపు కాల్ రికార్డ్స్ మా దగ్గర లేవా? ఎంతమందిని బెదిరియలే? మొరం గురించి రాసేదంటే భూపాలపల్లి జిల్లాలో మొరం దందా అని రాసేదంటే నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయినావు? నీకు సంబంధమే లేదు, నువ్వు సంసారివి, అసలు నువ్వు ఎక్కడ ఏ దందా చేయలేదు, మరి నువ్వెందుకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? అవి అన్నీ చెప్పాలి కదా. రౌడీ షీట్ ఓపెన్ కాకుండా పోవడానికి కారణం ఓట్ల సమయంలో కూడా దాడి చేసినా నీ మీద రౌడీ షీట్ ఓపెన్ కాలేదంటే నువ్వు వెలమ సామాజిక వర్గం. నిన్ను కాపాడింది సంపత్రావు, నిన్ను కాపాడింది వెంకటరమణారెడ్డి, నిన్ను కాపాడింది సత్యనారాయణరావు. వీళ్ళందరి అండదండలతోని నువ్వు ఇవాళ మాదిగోళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళ ఆడవాళ్ళని అంటే మూసి మెడ బిస్కి నీ ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉంటే నీ అయ్యే జాగిరి కాదు తెలంగాణ. భూపాలపల్లి నీ వెలమదొరల జాగిరి కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. వెంకటరమణారెడ్డి అలియా సంపత్రావు, సంతోష్రావు, మన సత్యనారాయణరావు అందరికీ చెప్తా ఉన్నాం. భూపాలపల్లి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అన్నిటి గురించి మేము చూస్తూనే ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బరిదెగించి రెడ్లు వెలమలు తెలంగాణ బీసీ బిడ్డల మీద, దళిత బిడ్డల మీద దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ఛానల్ నడుపుతున్నదే ఈ బహుజనుల కోసం, మేము ఛానల్ పెట్టిందే ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులను నిలబెట్టడం కోసం, మెజారిటీ ప్రజల వైపు నిలబడడం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఆనాడు అమరులైనటువంటి అమరవీరుల ఆశయాలను సాధించడం కోసం అనే విషయాన్ని మళ్ళీ చెప్తా ఉన్నాం. నకిలీ మేధావులు, నకిలీ జర్నలిస్ట్ అని ఎవడు పడితే వాడే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. ఈరోజు ఎందుకు లొంగిపోయినావు నువ్వు? మేము రాకపోతే నీ లొంగుబాటు జరిగేనా? ఎంతమందిని బెదిరియలేను? నీ దగ్గరికి ఇదే భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలానికి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫీసరు ఆడవాళ్ళని లొంగపరుచుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి కుట్రలు చేసినటువంటి వ్యక్తి మధువంశీ కృష్ణారావు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎంతమంది అధికారుల జీవితాలను నాశనం చేయడం కోసం నువ్వు ప్రయత్నం చేయలేదు? ఏం తెలియకుండా భూపాలపల్లి రాజకీయాలు మాకు తెలియవు, ఏదో హైదరాబాద్ నచ్చిరు, ఏదో మాట్లాడిపోతారు బిడ్డ, అన్నీ తెలుసు. ఇంకా నువ్వు వీడియోలు చేసి లొంగుబాటుకు ముందు సంపత్రావు గారు రాసిన స్క్రిప్ట్ చదివి నువ్వేదో చేద్దామనుకుంటే చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. వ్యక్తిగత పనుల మీదనట ఈయన బయటికి పోయినట. ఆ బయటకు పోయాల్సిన తర్వాత చూసరికి ఇంత పెద్ద ఇష్యూ అయిందట. 4 రోజులు 5 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని పోయినావు నువ్వు. మేము వచ్చుంటోలే నీకు తెలిసిందా? ప్రతిపక్ష పార్టీలు కొందరు బలహీనమైనటువంటి వ్యక్తులు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఆయన ఏం చేయలేరట. నీ వెనకాల సంపత్రావు, ఈ సత్యనారాయణరావు, ఈ వెంకటరమణారావు వీళ్ళందరూ ఉన్నారనే ధైర్యమా? మరి ఈరోజు ఆ ధైర్యం అంతా ఎక్కడ పోయింది? ఎందుకు డిఎస్పీ ఆయన పోస్టింగ్ పోయింది? ఎందుకు ఈరోజు నీ మీద నువ్వు లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? అన్నీ ఈ ధైర్యాలు, ఈ తోకలు, ఈ బలుపులు అన్నీ కత్తిరించడం కోసం కూడా తెలంగాణలో కొన్ని గొంతులు నిలబడుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ గొంతులతో పాటు రేపొద్దున మరిన్ని గొంతులు తయారవుతాయి.
దయచేసి భూపాలపల్లి ప్రజలు కూడా చెప్తా ఉన్నాం, మీరు ధైర్యాన్ని కోల్పోకండి. మధు వంశీ కృష్ణారావు, వెంకటరమణారెడ్డో లేదంటే సత్యనారాయణ ఏమో చేస్తారనేటువంటి భయానికి పోకుండా మీరు కూడా నిలబడండి, మన బిడ్డని కాపాడుకుందాం. ఈరోజు పుల్ల రవీందర్ మీద ఇంటికి దాడికి వచ్చినటువంటి వాళ్ళే రేపు పొద్దున మీ ఇళ్ళకు కూడా దాడికి వస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నా. ధైర్యంగా ఉండండి, మీకు అండగా మీ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి దాసరి శ్రీనివాస్ లాంటి జర్నలిస్టులు ఇంకా ఉన్నారు. మీ సమస్యలని, భూపాలపల్లి సమస్యల్ని అన్న దృష్టి తీసుకురండి, తెలంగాణ రాష్ట్ర సమస్యల్ని మా దృష్టి తీసుకురండి. తప్పకుండా తెలంగాణ ప్రజల వైపున నిలబడడం కోసం ఈ ప్రజా గొంతుకలుగా ఉన్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ ఇక్కడే ఉంటాయి, మీ వైపు నిలబడుతున్నాయంటే అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.